ఒక్కొక్కసారి పవన్ కళ్యాణ్ గారు మాటలు చూస్తున్నా, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి మాటలు చూస్తున్నా, వీళ్ళు ప్రభుత్వం సరిగ్గా నడపలేకపోతున్నారా అని ప్రజల్లో సందేహం వచ్చేలాగా వాళ్ళ మాటల్లో అనిపిస్తుంటుంది. ఎందుకు మనం ఈ మాట మాట్లాడుతున్నామంటే, పవన్ కళ్యాణ్ గారు ఏ సభ అయినా, ఏ కార్యక్రమం అయినా, ప్రభుత్వ కార్యక్రమం అయినా, రాజకీయ కార్యక్రమం అయినా, ఏ కార్యక్రమం అయినా జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టడానికి ఒక సందర్భాన్ని ఆయన సృష్టించుకుంటాడు. సంబంధం లేకపోయినా దాన్ని తీసుకొచ్చి నేనేం చెప్తున్నానంటే అని ఎక్కడి నుంచో అక్కడ ఏదో ఒక మూలాన ఆ ప్రస్తావన తీసుకొచ్చి విరుచుకుపడుతూనే ఉంటారు. వార్నింగ్ల మీద వార్నింగ్లు ఇస్తారు. కానీ వైసీపీ దాన్ని పట్టించుకుంటుందా అంటే పట్టించుకోవట్లేదు. తాజాగా ఆయన ఒక కొత్త పదం అందుకున్నాడు. ఏమని అందుకున్నాడు? అధికారులు నిర్భయంగా పనిచేయండి, వైసీపీ వాళ్ళు మళ్ళీ అధికారంలోకి రారంట. చూడండి జాగ్రత్తగా, అధికారుల్ని నిర్భయంగా పనిచేయండి అంటే వైసీపీకి అధికారులు భయపడుతున్నారని, ఆ భయం ఇంకా అధికారుల్లో ఉందా లేదా గౌరవం ఉందా అనేది ఆయన మాటల్లో అసలు క్లారిటీ కూడా రావట్లా. మరి చంద్రబాబు నాయుడు గారు ఏం మాట్లాడుతున్నారు? ఇప్పటికీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 18 నెలలు గడుస్తుంది. ఈ 18 నెలల్లో ఒక 2-3 సార్లు ఎమ్మెల్యేలు పనితీరులు మార్చుకోవాలని చెప్పి అనేక సార్లు హెచ్చరించారు. మరి ఎందుకు హెచ్చరిస్తున్నారు అంటే, ముఖ్యమంత్రి మాటలు ఇక్కడ ఎమ్మెల్యేలు వినటం లేదా అనేది ఒకటి అర్థమవుతుంది. అలా నడుచుకోలేకపోతున్నారు. ఎందుకు అలా వాళ్ళు వింటలేదనేది అక్కడ ఒక క్వశ్చన్ మార్కు. మళ్ళీ అధికారుల్లో వీళ్ళు కాన్ఫిడెన్స్ నింపలేకపోతున్నారంటే, అంటే జగన్మోహన్ రెడ్డి గారు అంటే భయం ఉందా, భక్తి ఉందా అనేది ఇక్కడ కూడా క్వశ్చన్ మార్కే. 17 నెలలు అవుతున్నా అధికారులు కూడా మీ మాట వింటలేదంటే మీరు ఎంత సమర్థవంతంగా ప్రభుత్వం నడుపుతున్నారు అనేది చాలామందిలో ఈ సందేహాలు అనేది కనపడతా ఉన్నాయి. నిన్న ఆయన వాళ్ళ పార్టీ అంతర్గత సమావేశం ఒకటి ఏర్పాటు చేసుకున్నారు. ఏంటంటే కొన్ని పదవులు ఇచ్చే కార్యక్రమం అనమాట అది. అయితే ఈ సందర్భంగా ఆయన అక్కడ కూడా వైసీపీకి వార్నింగ్ ఇచ్చారు. అయితే ఏవి ఇచ్చారు ఏంటని మనం చూస్తే, అధికారులు నిర్భయంగా పనిచేయండి, వైసీపీ మళ్ళీ అధికారంలోకి రాదంట, సంఘ విద్రోహులకు వైసీపీ కొమ్ము కాస్తుందంట, శాంతి భద్రతల విఘాతానికి ప్రయత్నిస్తే సహించమని చెప్పేసి ఆయన అంటున్నారు. అందుకోసం ఎన్ని ఎత్తుగడలైనా వేస్తా. ఇన్ని ఎత్తుగడలేసే పవన్ కళ్యాణ్ గారు ఏ పొత్తు పెట్టుకోకుండా ఎందుకని పోటీ చేయలేకపోతున్నారు? ఆ ఎత్తుగడ ఎందుకు వేయలేకపోతున్నారు? ఎందుకని? చంద్రబాబు నాయుడు గారితో బీజేపీతో పొత్తు పెట్టుకొని మీరు గెలిచారు. 2019లో మీరు ఎందుకు గెలవలేకపోయారు? పై ఎత్తుకు ఎత్తేసి 2 చోట్ల ఎందుకు ఓడిపోయారు? అలాగే మరి 2014లో కూటమిగా ఏర్పడి ఎందుకు ఆ కూటమిని మీరు కాపాడడానికి ఎత్తులు వేయలేకపోయారు? ఇదొకటి వ్యక్తమవుతుంది. ప్రజల నమ్మకాన్ని ఒమ్ము చేయను, పిఠాపురం నుంచి పార్టీ నిర్మాణ ప్రక్రియకు శ్రీకారం చుడుతున్నారంట. పదవీ బాధ్యత కార్యక్రమంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పార్టీ నేతలతో ప్రమాణం చేయించిన జనసేనని, వాళ్ళ చేత ప్రమాణం చేయించడం పక్కన పెడితే, మీరు రాజ్యాంగబద్ధంగా ఎన్నికైనటువంటి ఎమ్మెల్యే పదవిని సక్రమంగా మీరు ఏ రాగద్వేషాలకి తావివ్వకుండా పరిపాలన చేస్తే బాగుంటుందని చాలామంది నిపుణులు చెప్పుకొస్తున్నారు. ఇంకా ఈయన చాలా మాట్లాడారు. మనం ఇదంతా కూడా తెలుసుకోవాల్సినటువంటి బాధ్యత మన మీద ఉంది. వైసీపీ అధినేత ఆ పార్టీ నేతల బెదిరింపులను సహించబోమని, వారి తీరును తప్పుబట్టి తాము స్పందిస్తామని డిప్యూటీ సీఎం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ హెచ్చరించారు. శాంతి భద్రతల విఘాతానికి ప్రయత్నిస్తే తిప్పి కొడతామని, ఎందాకైనా పెడతామని స్పష్టం చేశారు. వైసీపీ నేతలు రౌడీ మొక్కల్లా వ్యవహరిస్తున్నారని, భవిష్యత్తులో అధికారంలోకి వస్తే జైలు పాలు చేస్తామంటూ హెచ్చరిస్తున్నారని, చివరకు ఐఏఎస్ సహా అధికారుల్లో ఆ భయం కనిపిస్తుందని, అయితే వారికి తను ఒక విషయం తప్పజలుచుకున్నానని, వైసీపీ మరోసారి అధికారం రాదని అన్నారంట ఆయన. అంటే మీరు ఇంకా వాళ్ళకి కాన్ఫిడెంట్ ఇవ్వలేకపోతున్నారు అధికారులు. మళ్ళీ మేము అంటే మీరు ఇచ్చిన హామీలు సరిగ్గా నెరవేర్చలేదని ఒక భయం ఉందేమో, అందుకే మళ్ళీ వైసీపీకి ఛాన్స్ ఉందని వాళ్ళు పనిచేయట్లేదేమో. ఇది మీరు గమనించుకున్నారా? మొదటి ఏడాది మీరు ఏ సంక్షేమ పథకాలు అమలు చేయలేరు, 2వ ఏడాది అమలు చేశారు, అది కూడా ఎరాకురా. ఇప్పుడు అవి కూడా దేవుడా రావడా అంటూ పోరాడుతున్నాయి. మరి ఈ క్రమంలో అధికారులకు మీ మీద విశ్వాసం పోతుంది. అరే, జగన్మోహన్ రెడ్డి గారు గతంలో ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేశారు, ఖచ్చితంగా ఈసారి 150 కొడతానన్నాడు, 13 సీట్లకు పరిమితం అయ్యారు, మళ్ళీ ఏం చూస్తే 15 సంవత్సరాలు, రాబోయే 15 సంవత్సరాలు మేము ఉంటామని చెప్తున్నారు. కానీ ఇక్కడ చూస్తేనే సంక్షేమం ఎప్పటికప్పుడు అప్పులు చేస్తున్న ప్రభుత్వం, రైతులకు ఒక్కడ కూడా గిట్టుబాటు ధర ఇవ్వలేదు, రైతుల్లో బోల్డ్ వ్యతిరేకత ఉంది, ఇంకా గ్రామాల్లో ఒక పరిస్థితి పనులు కూడా మేము చేయట్లేదు, మరి మళ్ళీ ఆయన వస్తే మమ్మల్ని ఏమి ఇబ్బందులు పెడతారని భయం ఉందేమో వాళ్ళలో. ఇంకా